మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్నో ఏళ్లుగా తెరకెక్కిన సినిమా ఎన్నో ట్రోల్స్‌కి గురయ్యి ఫైనల్లీ ట్రైలర్ అయితే మన ముందుకొచ్చేసింది. యూట్యూబ్ రోస్టర్‌ల ఎఫెక్టు, ఇన్‌స్టాగ్రామ్ మీమ్స్‌ల ఎఫెక్టు బాగా పడింది మన విష్ణు అన్న మీద. ఎందుకొచ్చిన తలకాయ నొప్పి అనుకున్నాడో లేకపోతే అసలే 200,00,00,000కి పైగా ఖర్చు చేశాను. అది రాకపోతే మన కొండన్న పరిస్థితి అనుకున్నాడు. లేకపోతే నిజంగానే కంటెంట్ అలాగే ఉందో తెలీదు గానీ ట్రైలర్ మాత్రం చాలా భయపడుతూ చాలా నీట్‌గా కట్ చేశాడు. టీజర్‌తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది ట్రైలర్‌లో. సో, ట్రైలర్ అనేది కొంచెం స్లోగా ఉన్న గ్రాస్పింగ్‌గా ఉంది. కాస్టింగ్ వైస్ ఒక్కొక్కరిని చూపిస్తూ వెళ్తారనమాట. మన డార్లింగ్ 'ప్రభాస్' 'రుద్ర' క్యారెక్టర్‌లో చాలా అంటే చాలా బావుంది. అప్పుడు 'రుద్ర' అని పిలిచినప్పుడు ఆ యొక్క గూస్ బంప్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో, పెద్దోళ్ళ కన్నా నేనే పెద్దోని అనే డైలాగ్‌తో డార్లింగ్ ఎంట్రీ అయితే సూపర్‌గా ఉంటది. అయితే అక్షయ్ కుమార్ గారు శివుడి గెటప్‌కి అంత సెట్ అవ్వలేదు. శివుడు అని నమ్మడానికి కొంచెమైతే కష్టంగానే ఉంటదనమాట. ఏదైతే ఏంలే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మంచు విష్ణు గారి మూవీకైతే ఎండ్ కార్డ్ సిద్ధమైపోయింది. సో, ఈ మూవీ జూన్ 27న రిలీజ్ అవుతుంది. సో, ట్రైలర్‌లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బావుంది. 200,00,00,000కి పైగా మరి బడ్జెట్ పెట్టారు. సో, ట్రైలర్ చూస్తున్నప్పుడు మీకందరికీ తెలుసు, మనందరికీ తెలుసనమాట మూవీ ఏంటి అని చెప్పేసి. ఒక తిన్నటి అనే వ్యక్తి దేవుడంటే భక్తి, నమ్మకం అనేది లేదనమాట. సో, తనని భక్తుడిగా రుద్ర ఎలా చేంజ్ చేశాడు అనేది స్టోరీ అనమాట. అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు కాసేపు కొన్ని సీన్స్ అయితే 'బాహుబలి 1' గుర్తు చేసింది. నాకైతే అందులో ఉన్న తమన్నా అండ్ ప్రభాస్ గురించి వచ్చే సీన్స్ ఏదైతే ఉన్నాయో అడవిలో, సో, ఆ సీన్స్ అయితే నాకు కాపీ కొట్టారేమో అనిపిస్తుందనమాట. చూసే వాళ్ళకి ఎవరికైనా అదే అర్థమవుద్ది. అండ్ అలాగే దేవుడు లేడు అని ఆ చిన్న పిల్లవాడు చెప్పే డైలాగు కొంచెం స్లాంగ్ అయితే క్యూట్‌గా బావుంటది. ఎవరిని పెడితే బాలీవుడ్ అట్రాక్ట్ అవుతుందో, ఎలాంటి డైలాగ్స్ పెడితే ప్రభాస్ ఫ్యాన్స్‌కి నచ్చుతుందో, మనకు తెలిసిన 'కన్నప్ప' స్టోరీ ఎక్కడా చూపించకుండా 'కన్నప్ప' ట్రైలర్‌ని రిలీజ్ చేశారనమాట. సో, సరే స్టోరీ గురించి ఏముందిలే అందరికీ తెలిసిందే. కానీ మన విష్ణు అన్న ఎంత ఇన్నోవేటివ్‌గా స్టోరీ క్రియేట్ చేశారో అన్నదే ఇక్కడ పాయింట్ అనమాట. సూపర్ అని చెప్పలేను. అలాగని బ్లాక్ బాస్టర్ అని కూడా చెప్పలేను. అలా అని బాలేదు అని కొట్టి పడేసేలా అయితే లేదనమాట ట్రైలరు. ట్రైలర్ అయితే బావుంది. నాకైతే నచ్చింది. మరి చూడాలి సినిమా చూస్తే గాని చెప్పలేము. ఈసారి విష్ణు అన్నకి ఎంత లక్కుంది అనేసి. ఇంతకీ ట్రైలర్ మీకెలా అనిపిచ్చింది? నచ్చిందా లేదా? కామెంట్ చేయండి. అలాగే రుద్ర క్యారెక్టరు ఇందులో ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో అది మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేసేయండి. సో, ఇందులో నెగెటివ్ పాయింట్స్ ఏంటి అంటే ఓల్డ్ 'భక్తై కన్నప్ప' సినిమాని సాహసం చేసి రీమేక్ అయితే చేసేసాడు మన విష్ణు అన్న. సరే పక్కన పెడితే కన్నప్ప అంటే మైథాలజీ కాదు చరిత్ర అని చెప్పిన మన విష్ణు అన్న సరే మరి ఎక్కడో న్యూజిలాండ్‌లో సినిమా ఎందుకు తీశాడు? జరిగింది కాళహస్తి పరిసరాల్లో కదా! అయితే న్యూజిలాండ్‌లో సినిమా ఎందుకు తీశాడు? అయితే వేరే దేశంలో సినిమా తీస్తే జనాలు ఓన్ చేసేసుకుంటారా? ఆ మాత్రం తెలీదా? విష్ణు అన్న చెప్పిన మాటలకి, ఆ షూటింగ్ స్పాట్‌కి, ఆ కాస్ట్యూమ్స్‌కి ఎక్కడ నమ్మాలి అని అనిపించట్లేదు నాకైతే. కన్నప్ప చరిత్ర అని చెప్పి చరిత్రకే కన్నం పెట్టేలా ఉన్నాడన్నమాట మన విష్ణు అన్న. మరి చూద్దాం మరి ఎంతవరకు ఎళ్తది ఈ సినిమా ఏంటి అని చెప్పేసి. ఎలాగైతేనేమి ఇంకా జూన్ 27న రిలీజ్ కాబట్టి చూద్దాము. సో, ఇంతకీ ట్రైలర్ ఎంతమందికి నచ్చింది అని కూడా కామెంట్ చేసేయండి. నా రివ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ గనక చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాయ్.